ఇచ్చారు అక్కడ పోలీసులు. సో ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్దామండి. కల్నల్ పరమేశ్వర్ గారు, మనకి అజయ్ పాల్ శర్మ సూపర్ కాప్ వచ్చాడు కదా, వాస్తవంగా బ్రౌజ్ చేస్తుంటే రాణి ముఖర్జీ ఫీచర్ చేసిన మర్దాని 3 parts మూవీ ఎగ్జాక్ట్గా ఈ మానవ అక్రమ రవాణా, ప్రత్యేకించి అమ్మాయిల్ని అక్కడికి షిఫ్ట్ చేయటం, బలవంతంగా మత మార్పిళ్ళు చేసి పిల్లల్ని కనే యంత్రాలుగా వాళ్ళని అక్కడ చేయటం, 3 parts ఉండేది. అండ్ షీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. యాజ్ ఇట్ ఈజ్ ప్రొజెక్షన్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, అక్కడి నుంచి బంగ్లాదేశ్కి కట్ మనీ మొత్తం ఆపరేషన్స్ అండ్ కౌ స్మగ్లింగ్ ఇవన్నీ చూస్తే ఈ 15 ఏళ్లలో దగ్గర 75,000 కోట్ల రూపాయల కట్ మనీ సంపాదించింది టీఎంసీ. 75, నేను చెప్పేది ఓన్లీ కట్ మనీ. జస్ట్ బార్డర్లు దాడించడానికి అక్కడ ఉంటే 10 రూపాయలు అంటే ఎవడికి వాడు ఇండిపెండెంట్ టోల్ గేట్స్, అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఆ కట్ మనీ కాన్సెప్ట్ మీదే ఎంటైర్ ఒక ఆవిడ ఫీచర్ చేసిన ఫిలిం కంప్లీట్ ఒక ఎపిసోడ్ ఉందండి. దాంట్లో అంత డీటెయిల్ చేశారు, ఎట్లా అబ్డక్ట్ చేస్తారు, అబ్డక్ట్ చేసినప్పుడు పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్లో వాళ్ళు ఉంటే వాళ్ళని తప్పించడానికి వాళ్ళని మెడికల్ లీవ్లు ఎలా పంపిస్తుంటారు, మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఏం జరుగుతుందో అది చూపించారు. అక్కడ సినిమాలు చూపించారు కాబట్టి జరిగింది కాదు, జరుగుతున్నది చూపించారు. వెస్ట్ బెంగాల్లో మొత్తం సినారియో అంతా ప్రజెంట్ చేశారండి. ఇవాళ ఆ కట్మనీ లెక్క కూడా బయటకు తీయాలని చెప్పేసి ఒక సంకల్పంతో బీజేపీ అక్కడ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఆ మినిస్టర్, కొత్తగా ఎలక్ట్ అయిన మినిస్టర్, ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆటో డ్రైవర్స్ కట్మనీ ఇచ్చారట. ఎంత ఇచ్చారు ఈ మధ్య? ఒక 15, వాళ్ళు వచ్చి రాగానే 1 వీక్లో 10 లక్షల రూపాయలు ఇచ్చేశారట. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇదే అని. ఇది వేసి మీ యూనియన్కి వేసి వెల్ఫేర్ కోసం పెట్టండి అని చెప్పేసి వెనక్కి పంపించాడు. చూడండి ఎంత దుర్మార్గం జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో పంచాయతీ పెట్టింది, మమతా బెనర్జీ, విజువల్స్ వస్తున్నారు. కాన్స్టెంట్గా ఏదో ఒక వైలెన్స్ని ఎరప్ట్ చేయడం కోసం చేస్తూ వస్తున్న ప్రయత్నం, దాన్ని విచ్ బంగ్లాదేశ్ హెస్ బీన్ టేకింగ్ అడ్వాంటేజ్. ఏమంటారు? కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. మీకు మీ ప్యాలెస్కి మీ ప్రేక్షకులకి నమస్కారం అండి. కరెక్టే మీరు అంటున్నది. అంటే అంబాసిడర్ వినోద్ గారు కొన్ని కంపెలింగ్ పాయింట్స్ చేశారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ హీ సెడ్. యాక్చువల్లీ యూనో ఒకటి అంటే అది జరగగానే మీరు May 4th ఇన్సిడెంట్ ఆయన డిక్లేర్ చేసింది, మీ ఏ తండ్రి వచ్చి మిమ్మల్ని కాపాడుతాడో చూస్తాను క్లియర్ గా స్టేట్మెంట్ అన్నాడు బెంగాలీలో. సో ఆ బైపో కాన్సెప్ట్ అభిషేక్ బెనర్జీ బ్రెయిన్ చైల్డ్. సో భాగవతంలో కృష్ణుడు అంటాడు, అవశ్యమేమో భోక్తవ్యం కృతకర్మ శుభాశుభం అని. అంటే నువ్వు ఏం చేస్తే అది నువ్వు నీకు దగ్గరికి తిరిగి వస్తుందని చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి. సో అలాంటిది ఇప్పుడు కర్మ కమింగ్ బ్యాక్ అని అనొచ్చు అభిషేక్ బెనర్జీకి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, వినోద్ గారు అన్నట్టు దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ పోస్ట్పోల్ వైలెన్స్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెసెస్ అండి. అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ విల్ బ్లేమ్ ద లోకల్ గవర్నమెంట్ ఫర్ అలౌవింగ్ ఇట్ టు హ్యాపెన్. సి ఏమైనా కూడా ఆ పోస్ట్పోల్ వైలెన్స్ మీద వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు బీజేపీ వాళ్ళు. సో అలాంటిప్పుడు అభిషేక్ బెనర్జీ వెళ్తున్నప్పుడు పోలీస్ షుడ్ హావ్ బీన్ మోర్ అలర్ట్. యాజ్ ఎ న్యూట్రల్ అబ్జర్వర్ నేను మాట్లాడితే దే షుడ్ హావ్ బీన్ మోర్ అలర్ట్. దీస్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ లో హీటెడ్ కమెంట్స్ అనేవి రావడం నార్మల్, ఒకళ్ళొకళ్ళు దూషించుకోవడం నార్మల్. పొలిటీషియన్స్ మీరు చూస్తే ఐక్యత ఉన్నది పొలిటీషియన్స్ లోనే. వాళ్ళు మీడియాకి వచ్చే వాళ్ళు తిట్టుకుంటారు మన పబ్లిక్ ఫ్రెండ్స్ చేయడానికి, వెనకాల చూస్తే దే వెరీ నార్మల్. అలాంటిది పబ్లిక్ అన్నెసెసరీ లూజింగ్ కూల్ అండ్ రిజార్టింగ్ టు వైలెన్స్ అనేది somehow don't, నేను అలాంటి వాటికి సబ్స్క్రైబ్ చేయనండి. మీరు ఓటు వేసి వాడి ప్లేస్ వాడికి చూపించారు, వాడి పొగర్ని దించారు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్డ్, అయిపోయింది కదా. మీరు 5 border districts అన్నారు, మాల్దా, ముర్షిదాబాద్, కూచ్బిహార్, నార్త్ అండ్ సౌత్ 24 పర్గనాస్. వీళ్ళు గెలిచింది అక్కడే 80 సీట్లు. మీరు హింటర్లాండ్ బెంగాల్లో చూస్తే టీఎంసీ ఎక్కడా గెలవలేదు. దట్ బీయింగ్ సెడ్, అక్కడ కూడా 35 to 40% సీట్స్ బీజేపీ గెలిచింది. దట్స్ వై ఇట్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మీరు ఆ హీట్ మ్యాప్ చూసారంటే బీజేపీ హస్ వన్ ఇన్ border districts ఆల్సో. వాట్ డస్ దట్ మీన్? అక్కడ లోకల్ ముస్లిమ్స్ కూడా బీజేపీకి ఓట్ చేశారు. ఆ ఓట్ లేకుండా బీజేపీ గెలిచేది కాదు. 207 సీట్స్ వచ్చే ప్రసక్తే లేదు. మీరు ఓట్ డిస్ట్రిబ్యూషన్ చేశారంటే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. డిస్ట్రిక్ట్ వైజ్ ఓట్ డిస్ట్రిబ్యూషన్ మేబీ దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్, మనం దానిలో డిబేట్ చేసుకోవచ్చు. బట్ ఐ స్టడీడ్ ఇట్ వెరీ క్లోజ్లీ, ఇంక్లూడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎస్ఐఆర్ నేను చాలా క్లోజ్ గా స్టడీ చేశాను. 2025 కాన్స్టిట్యుయెన్సీస్ డేటా వేర్ ఎస్ఐఆర్ వల్ల నేమ్స్ డిలీట్ అయిన కాన్స్టిట్యుయెన్సీస్ కూడా నేను చూశాను. 20 కాన్స్టిట్యుయెన్సీస్ లో నేను డేటా తీసి చూస్తే ఎస్ఐఆర్ లో మాక్సిమం ఓట్స్ డిలీట్ అయిన 20 కాన్స్టిట్యుయెన్సీస్ లో 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఇప్పటికి కూడా వీళ్ళు గెలిచారు. 13 కాన్స్టిట్యుయెన్సీస్ సారీ టిఎంసీ వాళ్ళు. అలాంటప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీరు బ్లేమ్ చేస్తే బెనిఫిట్ లేదండి. మీరు చేసుకున్న కర్మనే మీకు తిరిగి వచ్చింది. మీరు క్రిమినల్ రూల్ తీసుకొచ్చారు, రూల్ ఆఫ్ వైలెన్స్ తీసుకొచ్చారు, బైపో కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కట్ మనీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మీరు ఎన్నాళ్ళు రక్తం తాగుతారు మనుషుల్ని?
కష్టపడుతున్న వాడు కట్టుమని తీసుకొచ్చి ఇవ్వాలంటే వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు కదా. ఇట్ ఇస్ ఎ కార్మిక్ సైకిల్ అండి, సర్కిల్ ఆఫ్ థీవ్స్ అంటారు, కార్మిక్ సైకిల్ అది. మీరు నా దగ్గర నుంచి దొంగలిస్తారు, నేను నా కింద వాడి దగ్గర నుంచి దొంగలిస్తాను, కింద వాడి దగ్గర నుంచి దొంగలిస్తాడు, ఆ లేనివాడు మళ్ళీ పై వాడి దగ్గరికి వెళ్ళి దొంగలిస్తాడు ఆ పైసలు తీసుకురావాలంటే. సో ఇవన్నీ నడుస్తున్నప్పుడు, ఈ క్రిమినల్ కాన్సెప్ట్ నడుస్తున్నప్పుడు, వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ విషియస్ సర్కిల్, దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో ఇప్పుడు శివేందు అధికారి వచ్చాడు, ఆయన ఈజ్ మేకింగ్ ఆల్ ద రైట్ నాయిసెస్. సో ఈ చీప్ పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టి హీ షుడ్ గెట్ ఇన్ టు గవర్నెన్స్, బికాస్ బెంగాల్ హెస్ సఫర్డ్ విత్ ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్ ఫర్ not just last 15 years, not just last 40 years, ever since independence అండి. ఇండిపెండెన్స్ అయినప్పుడు the maximum contributor, single largest state to contributor to Indian GDP, 10.5% to the Indian GDP was Bengal. Now it is down to 1.5% అండి. ఎందుకు పడిపోయింది బెంగాల్ అలా? అండ్ చాలా షేమ్లెస్ గా వీళ్ళ మమతా బెనర్జీ గూన్స్ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ చెంచాలు వచ్చి మొహిత్రా లాంటి వాళ్ళు వచ్చి బెంగాల్ ఎప్పుడు ఇండస్ట్రియల్ స్టేట్ కాదు, బెంగాల్ ఎప్పుడు అగ్రికల్చరల్ స్టేట్ కాదు అని. ఎందుకు కాదండి? హౌ వాస్ బెంగాల్ కాంట్రిబ్యూటింగ్ 10.5% ఆఫ్ ఇండియాస్ జీడిపి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? సో ఇవన్నీ పక్కన పెట్టి క్లీన్ గవర్నెన్స్ తీసుకొస్తే బాగుంటుంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. రెండోదిగా ఈ కట్ మనీ అనేవన్నీ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ అవే ఫ్రమ్ ఇట్. భాజపా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ల్యాండ్ ఇవ్వడము, బోర్డర్ ల్యాండ్ ఇవ్వడం, అవన్నీ దే ఆర్ ద ఈజియెస్ట్ పార్ట్స్. గవర్నమెంట్ చేతిలో ఉండేది. ఆమె డెలిబరేట్లీ న్యాచురలైజేషన్ ఆఫ్ బంగ్లాదేశీస్ కావట్లేదు కాబట్టి ఆ బోర్డర్ ల్యాండ్ ఇవ్వలేదు. షీ ఫౌండ్ ఎక్స్క్యూజెస్, డిసగ్రిమెంట్స్ ఇవి ఏమైనా షీ ఫౌండ్ ఎక్స్క్యూజెస్. కానీ ఆ బోర్డర్ ల్యాండ్ ఇచ్చి బోర్డర్ ఫెన్సింగ్ అయిపోయింటే 70-80% ఆఫ్ యువర్ ఇన్ఫిల్ట్రేషన్ ఇష్యూస్ క్లియర్ అయిపోయేవి. ఈ షాజహాన్ లాంటి వాళ్ళు, జహాంగీర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. బట్ మీ అంతటి మీరు వాళ్ళని గుండాలు చేసి దాని తర్వాత వాళ్ళు గుండాలు అయిపోయారు అంటే ఎవరైనా చేయలేరు. వాళ్ళని ఎంకరేజ్ చేశారు బై ఎనీ మీన్స్ అని. బై ఎనీ మీన్స్ అంటే సేమ్ వాళ్ళు ఉన్న పబ్లిక్ ని న్యాచురలైజ్ చేస్తారు కదా, యాంటగనైజ్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేస్తారు, భయపెడతారు. మీరు లవ్ జిహాద్ అనండి, ఏమేనానండి, వాళ్ళు కన్వర్ట్ చేసి వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేశారు. అండ్ దట్స్ హౌ ది డెమోగ్రఫిక్ దిస్ థింగ్ ఆల్సో. హేమంత్ బిశ్వ శర్మ చూడండి, ఆయన ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చాడు? ఆయన ఎలక్షన్ తర్వాత అర్నబ్ గోస్వామికి ఇచ్చాడు ఎలక్షన్. ఆ ఇంటర్వ్యూ చూడండి, ఆయన అది చూస్తే చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు ఆయన అస్సాం బెంగాల్ డెమోగ్రఫిక్ చేంజ్ గురించి. డెలిబరేట్ గా యాజ్ అ ప్లాట్ పీపుల్ హ్యావ్ రిసార్టెడ్ టు చేంజ్ ఇన్ డెమోగ్రఫీ ఇన్ దీస్ స్టేట్స్. నౌ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ ఆర్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు నార్మల్, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ట్వైస్ యాజ్ మచ్ టైం. అంటే మీరు 40 ఏళ్ల నుంచి చేస్తున్నది 80 ఏళ్ళు పడుతుంది అంటున్నాడు ఆయన. కంట్రోల్ చేసి మేము డెవలప్మెంటల్ ఎజెండా తీసుకొచ్చి వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొస్తే 80 ఏళ్ళు పడుతుంది అంటున్నాడు. ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ డ్యామేజ్ దోస్ బోర్డర్ స్టేట్స్ ఆఫ్ గోన్ త్రూ. సో ఇట్ ఈస్ అయిపోయిందండి. అంటే వన్ థింగ్ విచ్ రెజొనేట్స్ విత్ మీ, మోదీ గారు అన్నారు ఎలక్షన్ ఉన్నప్పుడు 1 year పాలిటిక్స్ చేయండి, 4 ఏళ్లు గవర్నెన్స్ చేయండి అని. ఫస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు, సెకండ్ ఎలక్షన్ గెలిచినప్పుడు అన్నాడు ఆయన. దట్ షుడ్ బి ద మోడల్ ఎవ్రీవేర్ అండి. ఎలక్షన్ అయిపోయింది, 1 ఏడాది కొట్టుకుని చచ్చారు మీరు పిచ్చి కుక్కల్లాగా. సరే, సారీ, ఐ మీన్ బ్యాడ్ ఎనాలజీ, కానీ ఫర్ ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. కొట్టుకున్నారు, ఆ మాట అనుకున్నారు, దూషించుకున్నారు, అన్ని జరిగాయి, మనుషులు వాళ్ళు చంపడం జరిగింది, అన్ఫార్చునేట్ వైలెన్స్ అవ్వడం జరిగింది. వదిలేయండి ఇంకా. లెట్ us get into clean governance. Let us look at the larger purpose. Governance, good governance to Bengal, and getting Bengal out of this crisis should be the key issue. And what Hemanta Biswa Sarma is doing in Assam, what Yogi is doing in UP, Bengal needs that. And కొంచెం, you can call it iron rule, you can call it bulldozer rule, you can call it anything, బట్ ఆ డిసిప్లిన్ బెంగాల్లోకి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అండి. పారిపోతున్న ఇండస్ట్రీస్, పారిపోతున్న ఎకానమీస్, పారిపోతున్న ఇన్వెస్ట్మెంట్స్ పారిపోతున్నా లేదు, పారిపోయాయి. టాటా అంతటా ఆయనే దండం పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ చూసుంటే ఆయన ఇండస్ట్రీ ఆ రోజు చూసుంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికేదండి. దురదృష్టం. మీరు ఇండస్ట్రీ రానికపోతే మీరే ఎంప్లాయ్మెంట్ ని, ఎంప్లాయబిలిటీని, గవర్నమెంట్ ఎక్కడి నుంచి పుట్టించలేదండి జాబ్స్. యూ హ్యావ్ టు ఎంకరేజ్ ఇండస్ట్రియలైజేషన్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ FDI. పిలుచుకుని రావాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు? సరే, ఆయన ఎలక్షన్ ఓడిపోయాడు, వేరే విషయం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు హైదరాబాద్ లో? దాని తర్వాత KTR ఏం చేశాడు తెలంగాణలో? ఇవే కదా ఆయన చేసింది, వాళ్ళు చేసింది. ఇన్వెస్ట్మెంట్, సిరిరా మోకాలు అడ్డు పెట్టద్దు అని అంటారు. అట్లానే వాళ్ళు వస్తున్న సిరిని మోకాలు అడ్డు పెట్టి అడ్డుకోలేదు. సరే, వేరే చేసి వాళ్ళు ఎలక్షన్ ఓడిపోయారు, వేరే విషయం, దట్స్ డిఫరెంట్ డిబేట్. బట్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఎంకరేజ్ చేశారు, వాళ్ళకి కన్సెషన్స్ ఇచ్చారు. రండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మాకు ఎంప్లాయబిలిటీ ఇవ్వండి అన్నారు. సో మీరు 140 కోట్లు ఉన్న దేశంలో గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పొలిటికల్ స్టేజెస్ ఎక్కి ఉద్యోగాలు రావట్లేదు, ప్రతి ఇంజనీర్ కి, ప్రతి MBA కి, ప్రతి